తెలంగాణలో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదే ప్రాంతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మట్వాడా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అంతర్గతంగా కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. నిన్నటి నుంచే తెలంగాణలో వాతావరణం మబ్బుగా ఉంది. ఉదయం వేళలో చలితో పాటు పొగమంచు కూడా కురిసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్లోనూ 2 రోజులుగా వాతావరణం మారిపోయింది. శీతల గాలులు వీస్తున్నాయి. ఇక మారిపోయిన వాతావరణం, శీతలగాలుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి అంజుమా. మనం చూసినట్లయితే కూడా గత కొన్ని రోజులుగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా హైదరాబాద్ లో కూడా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా 30 నుంచి 35 అధిక ఉష్ణోగ్రతలు కూడా మనకి హైదరాబాద్ లో నమోదవుతున్నాయి. అయితే నిన్నటి నుంచి మనం చూస్తున్నట్లయితే కూడా వాతావరణంలో మనకి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇటు రాష్ట్రంలోని పలు చోట్ల అంటే పలు జిల్లాల్లో అదేవిధంగా హైదరాబాద్ లో కూడా మన వాతావరణంలో మార్పు అనేది గమనిస్తున్నాము. దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. రానున్న 4-5 రోజుల పాటు కూడా మనకి తెలంగాణలోని పలు రాష్ట్రాలలో ఎల్లో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణలోని కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రైట్, థ్యాంక్ యూ అంజుమా.